హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే యమ్మీగా టేస్టీగా పప్పు మామిడికాయ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను. ఇది శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత 1 కప్పు పప్పుకి 2 కప్స్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. ఇది 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టీమర్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కలిపి వేసుకోవాలి. తగినంత కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ క్వాలిటీకి తగినట్టుగా వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇది మామూలుగా 3 విజిల్స్ వచ్చేసిందండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి, వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పోపు వేగిన తర్వాత పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇది పప్పు మామిడికాయ కలిపి వేసుకోవచ్చు ఒక గిన్నెలో పెట్టుకుని. అలా అయితే అడుగున పప్పు మాడిపోతుంది. అందుకని ఇలా ట్రై చేస్తా.